మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేయగలడా, ఆ శక్తి మనిషికి ఉందా అనే ప్రశ్న ఇంతకుముందు ఎప్పుడో వచ్చేది. కానీ చైనా దానికి సమాధానం చెప్పింది. సూర్యుడిని తీసుకొచ్చి భూమి మీద చైనా పెట్టిందా అనే క్వశ్చన్కి అక్కడున్న సూర్యుడిని తేలేదు, కానీ అంతే శక్తివంతమైన ఆర్టిఫిషియల్ సన్ని క్రియేట్ చేసింది, కృత్రిమ సూర్యుడిని. ఇలా క్రియేట్ చేసినట్టు 2018లోనే ప్రకటించుకుంది. అయితే 2021లో కొన్ని సెకండ్ల పాటు 2 సార్లు ఈ కృత్రిమ సూర్యుడిని టెస్ట్ కూడా చేసింది. అసలు ఈ కృత్రిమ సూర్యుడి యొక్క శక్తి ఎంత, సూర్యుడిలాగా ఉందా, సూర్యుడికన్నా తక్కువ ఉందా, ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. చైనా అయితే ఈ కృత్రిమ సూర్యుడు మన సూర్యుడు ఉత్పత్తి చేసే శక్తి కంటే తనే ఎక్కువ చేయగలని చెప్తోంది, కానీ కనీసం సూర్యుడు ఉత్పత్తి చేసినంత చేసిందని మాత్రం మనం చెప్పొచ్చు. చైనా సృష్టించిన కృత్రిమ సూర్యుడి ద్వారా దాదాపు 7 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉత్పత్తి అయిందంట. 7 crore degrees Celsius అనమాట. ఎంత అంటే దాదాపు 1056 సెకండ్ల సేపు సూర్యుడిని మండించింది. అంటే 17 నిమిషాల 6 సెకండ్లు. దాంతోపాటు దానిలో 7 కోట్ల డిగ్రీ సెల్సియస్ను ఉష్ణోగ్రతను ప్రొడ్యూస్ చేసింది. సూర్యుడు అంతసేపు ప్రజ్వలించాడంట, ఆర్టిఫిషియల్ సూర్యుడు. ఇది చాలా అద్భుతం కదా. చైనా ఆల్రెడీ దీనికి సంబంధించిన టెస్ట్లో ముందే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఫ్యూజన్ టెక్నాలజీ మనందరికి తెలుసు. శక్తి అనేది ఫిజన్ టెక్నాలజీతో చేయొచ్చు, ఫ్యూజన్ టెక్నాలజీ చేయొచ్చు. ఇప్పటి వరకు కూడా ఫిజన్ టెక్నాలజీ వాడతాం. ఫిజన్ అంటే విచ్ఛిన్నం చేసి అటామిక్ ఫిజన్ అంటాం, దాన్ని విచ్ఛిన్నం అంటాం. అయితే ఇప్పుడు కొత్తగా ఫ్యూజన్ టెక్నాలజీ మీద ప్రపంచం దృష్టి పడింది. ఫ్యూజన్ టెక్నాలజీ అంటే కేంద్రక సంలీనం టెక్నాలజీ. సంలీనం అంటే ఫ్యూజన్ అన్నమాట, అంటే శక్తి అంతా ఫ్యూజ్ అవుతుంది. సో ఫ్యూజన్ టెక్నాలజీ వల్ల ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుందని కూడా చాలామంది నమ్ముతారు, కానీ దీని మీద సరైన ఎక్స్పెరిమెంట్ జరగలేదు. అయితే 2005-06 సంవత్సరంలో ఐటీఆర్ అనే ప్రాజెక్ట్ని నాంది పలికారు. ఐటీఆర్ అంటే ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. సన్ ద్వారా ఎక్స్పెరిమెంటేషన్తో, అంటే సూర్యుడికి ఉన్న శక్తి లాంటి శక్తినే ఒక టోకమాక్ రియాక్టర్ని తయారు చేయాలి ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా. అంటే మనకు తెలుసు సన్ ఫ్యూజన్ టెక్నాలజీతోనే సన్ మొత్తం సూర్యుడు శక్తిని ఇస్తాడు భూమికి అని. అలాంటి టెక్నాలజీనే మనం ఏర్పరచుకోవాలని చెప్పి ఐటీఆర్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందనమాట. ఐటీఆర్ ప్రాజెక్ట్లో చైనా, యూరోపియన్ యూనియన్, భారత్, కొరియా, రష్యా, యుఎస్ ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. చైనా కూడా ఐటీఆర్ ప్రాజెక్ట్లో భాగమే. ఈ ఐటీఆర్ ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంటేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 2035కి ఇది ఫంక్షనింగ్లోకి వస్తుంటున్నారు. ఈ ఐటీఆర్ ప్రాజెక్ట్ ఫ్రాన్స్లో ఉన్న కడార్చ్ అనే ప్రాంతంలో ఉంది. ఫ్రాన్స్ కూడా దీనిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈవెన్ భారత్ కూడా ఐటీఆర్ ప్రాజెక్ట్ మీద. అయితే అటువంటి టోకమాక్, అటువంటి ఎక్స్పెరిమెంటల్ రియాక్టరే చైనా చేసిందనమాట. చైనా ఈస్ట్ అనే ప్రాజెక్ట్ ద్వారా, ఈస్ట్ అంటే ఎక్స్పెరిమెంటెడ్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్ పెరిట, చైనా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అంటే కృత్రిమ సూర్యుని క్రియేట్ చేయడం ఈస్ట్ అనే ప్రాజెక్ట్ అనమాట. ఈస్ట్ అనే యాక్రోనియం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్ ఇక్కడ. అయితే ముందు సూర్యుడికి, అంటే ఒరిజినల్గా మనకి ఇప్పుడున్న సూర్యుడు, అంటే ప్రకృతి మనకిచ్చిన సూర్యుడికి ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ సూర్యుడికి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. మన సూర్యుడిలో ప్రతి సెకండ్ 600 మిలియన్ టన్నుల హైడ్రోజన్ హీలియంగా మారిపోతుంది. అంటే మన సూర్యుడు చేసే శక్తి క్రియేషన్ ప్రక్రియలో 600 మిలియన్ టన్నుల హైడ్రోజన్ హీలియంలా మారిపోతుంది అనమాట. ఒరిజినల్ సన్తో, అంటే ప్రస్తుతం ఉన్న సూర్యుడితో చూస్తే కోర్ పార్ట్లో 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. కోర్ పార్ట్లో మన ఒరిజినల్ సన్లో 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఎనర్జీ. అయితే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసిన ఈ టోకమాక్, చైనా యొక్క టోకమాక్ ఈస్ట్ ప్రాజెక్ట్లో ఆర్టిఫిషియల్ సన్ దాదాపు 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ దగ్గర మండిందనమాట. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ 1056 సెకండ్స్ మండించారు, 1056 సెకండ్స్. ఈ టైంలో దాదాపు 70 మిలియన్ డిగ్రీస్ ఒరిజినల్ సన్ కన్నా 4-5 టైమ్స్ ఎక్స్ట్రా మండిందంట. అంటే అని చైనా చెప్పుకుంటుంది. కనీసం ఒరిజినల్ సన్ కన్నా ఎక్కువ మండించినా మండకపోయినా డెఫినెట్గా ఇది పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. దాని తర్వాత చైనా ఈస్ట్ ప్రాజెక్ట్ చేస్తుంది కదా, అదేవిధంగా సౌత్ కొరియా కేస్టార్ అనే ప్రాజెక్టు, ఫ్రాన్స్, జపాన్ ఇలాంటివి కూడా మొదలెట్టాయి. ఇండియా ఆదిత్య L1 అనే ప్రాజెక్ట్ ఇండియా కూడా చేస్తుంది, కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాకపోవచ్చు. ఈ ఫ్యూజన్ టెక్నాలజీకి సంబంధించి ఆదిత్య L1 అంటే కృత్రిమ సూర్యుడికి ఇది ఒక నాంది అని చెప్పుకోవచ్చు. సో బేసికల్గా ఇది ఫ్యూజన్ టెక్నాలజీ, అంటే కేంద్రక సంలీన చర్య. దాన్నే
అటామిక్ సంలీన అంటే అణు సంలీన చర్య అని కూడా పిలవచ్చు. సూర్యుడికి నక్షత్రాలు ఇవన్నీ కూడా ఫ్యూజన్ టెక్నాలజీలోనే ఇవి ఎనర్జీ ఉత్పత్తి చేస్తాయి. అదే టెక్నాలజీ ఇక్కడ వాడుతున్నారు. భవిష్యత్తులో ఈ ఫ్యూజన్ టెక్నాలజీ కనుక సక్సెస్ అయితే ఎనర్జీ ఫ్యూజన్ కన్నా ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నమాట. సో దీంతో ఇప్పుడు చైనా చేసిన ఈ మండే సూర్యుడు ఆర్టిఫిషియల్ సన్ అనేది, లేదా డూప్లికేట్ సూర్యుడు అని కొంతమంది అంటున్నారు, కృత్రిమ సూర్యుడు అని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ కూడా చైనా ఒక అద్భుతం చేస్తుందని చెప్పొచ్చు ఈ ఎక్స్పెరిమెంట్ అనేది. కానీ ఈ అద్భుతం మనం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఈ అద్భుతాన్ని మనం నమ్మాలి అంటే, ఎప్పుడైనా సరే ప్రతి సృష్టే ఒరిజినాలిటీని ఎప్పుడు కొట్టేలేం, తీసి పారేయలేం. చైనా ఎందుకు ఇలా చేసింది అంటే, చైనా ఓపెన్గా చెప్పే సమాధానం, మనం శక్తిని ఉత్పత్తి చేయాలంటే మనం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ టెక్నాలజీ వాడాలి. ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల చాలా ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయిపోతుంది. పర్యావరణ కాలుష్యాన్ని తట్టుకోవాలంటే శక్తిని మనమే క్లీన్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలి. క్లీన్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవడం అంతా బాగుంది. కానీ ఇక్కడ ఈ మండే సూర్యుడు లేదా ఆర్టిఫిషియల్ సూర్యుడు, చైనా సృష్టించిన సూర్యుడు నిజంగా ప్రతిరోజు ప్రతి టైంలో సూర్యుడి కన్నా శక్తిని ఎక్కువ చేయగలడా, ఉత్పత్తి చేయగలడా? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు దీన్ని మనం నమ్మొచ్చు? మూడోది, దీనికి సంబంధించి ఒరిజినల్ సూర్యుడు అనుకోండి, హైడ్రోజన్, హీలియం, ఈ టెక్నాలజీస్ ఇవన్నీ ఒరిజినల్ సూర్యుడిలో ఉంటాయి. ఇందులో ఈ ఆర్టిఫిషియల్ సూర్యుడిలో ప్రధానంగా డ్యూటేరియం పదార్థాన్ని అణువిచ్ఛిత్త విధానంలో మండించి చేస్తారనమాట. ఈ డ్యూటేరియం పదార్థం ఎంతవరకు ప్రజలకు హానికరం కాకుండా ఉంటుంది, దీన్ని భవిష్యత్తులో ఇంత మండిస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ ఏం ఎక్స్పెరిమెంట్స్ లేవు. చైనా ఎప్పుడు ఫస్ట్ చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకుంటుంది అనమాట. ఎటువంటి సమస్య వచ్చినా ముందు ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం, దాన్ని ఇంప్లిమెంట్ చేసేయటం, తర్వాత ఏమైనా ప్రాబ్లం. చాలామంది అంటున్నారు కరోనా వైరస్ని చైనా వైరస్ అని చెప్పి. అలానే ఈ విధంగా చైనా దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు కూడా ఇది మానవాళిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది, రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఆల్రెడీ యూపీఎస్లో కూడా క్వశ్చన్ వచ్చేసింది అనమాట. మ్యాన్ ఈ టెక్నాలజీకి బానిస అయిపోతున్నాడు, తన ఒరిజినాలిటీని వదిలేసని ఎస్సే కూడా వచ్చేసింది. కాబట్టి మండే సూర్యుడు, ఆర్టిఫిషియల్ సూర్యుడిని అన్ని చైనా తయారు చేయటం, రేపు స్టెమ్ సెల్స్ అంటారు, తర్వాత క్లోనింగ్ అంటారు. స్టెమ్ సెల్స్ క్లోనింగ్ వైద్యానికి బాగానే ఉంటుంది. జీన్ ఎడిటింగ్ అంటారు, అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ అంటారు. కానీ రేపు భవిష్యత్తులో ఇవన్నీ ఎటు దారితీస్తాయి అనేదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఇంత సైన్స్ అంటే మనిషి ఒరిజినాలిటీ దెబ్బతినిపోతుందా, మనిషి తన స్వభావాన్ని కోల్పోతాడా, రేపొద్దున తన్ని తాను టెక్నాలజీకి అమ్మేసుకుంటున్నాడా, టెక్నాలజీకి బానిస అయిపోతున్నాడా, ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. మనం ఎన్ని అడుగులు వేస్తున్నాం మనం చెప్పలేకపోతున్నాం. మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాం, మనకి కనీసం ప్రతి క్షణంలో ప్రతిదానికి మనకు టెక్నాలజీ అవసరం అవుతుంది. సో దీన్ని మన ప్రతిదాన్ని ఈవెన్ ఒక ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలని టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, చుక్కల్ని, వీటన్నిటిని టెక్నాలజీలో క్రియేట్ చేసేస్తే ఇంకా సృష్టికి దేవుడికి ఏంటి మార్గం?